జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా ఆ పేరు మారుమోగుతుందంటే దానికి ప్రధాన కారణం 2024 ఎన్నికల్లో ఆయన సృష్టించిన ప్రభంజనమే. ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చెప్పినట్లుగా వైసీపీని గద్దెదించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో దక్కే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి అంతా ఎంత కాదు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారికి కేంద్రానికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా కేంద్రంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని ఆయన త్వరగా కూడా రప్పిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో రకాల పనులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ గారి భద్రత కోసం స్పెషల్ కమాండోలోని కేంద్రం నుంచి దింపనున్నారట. దీంతో అదిరి ప్లాన్ వేశారట అమిత్ షా గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర ప్రభుత్వ పెద్దల మధ్య ఉన్న సన్నిహితం గురించి ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్త రాజకీయాల్లో బాగా కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న పవన్ కళ్యాణ్ గారు అటు సినిమాలో కూడా నటిస్తూ అభిమానులను అలరించే విధంగా ప్లాన్ వేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే హరిహర విరమలతో మన ముందుకు రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు.